ప్రభుత్వ హాస్టళ్లు మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో సమస్యలు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాగేందుకు మంచినీళ్లు కూడా రావడం లేదంటూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో వాటర్ లేకపోవడంతో విద్యార్థులు ఉదయం టిఫిన్ కూడా బైకాట్ చేశారు. మంచినీటి సమస్య తీర్చాలని నెల రోజులుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. ఉడకని అన్నంలో పురుగులు, నీళ్ల సాంబార్తో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. హాస్టల్లో నీళ్లు లేకపోవడంతో పిల్లలను 2 రోజులకు ఒకసారి ఇంటికి తీసుకెళ్లి స్నానాలు చేయించుకుంటున్నామని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యలు పరిష్కరించుకుంటే పిల్లలను హాస్టల్ నుంచి పూర్తిగా ఇంటికి తీసుకెళ్తామని చెబుతున్నారు. మా పాప 6th క్లాస్ చదువుతుంది. అంటే ఫస్ట్ 1 మంత్ అవుతుంది పాప జాయిన్ అయ్యి. సో ఇప్పటి వరకు కూడా స్టార్టింగ్లో వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. ఇప్పటికి కూడా 1 మంత్ అయిపోతుంది. ఆ వాటర్ ప్రాబ్లం ఇంతవరకు క్లారిటీ లేదు. అదే పిల్లలు అసలు బట్టలు పిండుకోవడానికి కూడా అసలు వాటర్ లేవు. ప్లస్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా, వాష్రూమ్ పోవడానికి, అందులో నీళ్ళు పోవడానికి కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఆ దద్దులు వస్తున్నాయి అన్నమాట. ఒంటి మీద దద్దులు వస్తున్నాయి, చిన్న చిన్న దద్దులు వస్తున్నాయి. ప్లస్ ఇంకొకటి ఈ వాటర్ను కూడా స్టాఫ్ వాళ్ళని పంపిస్తున్నారు బయటికి. నేను ఫొటోస్ కూడా చూపిస్తాను సార్. మార్నింగ్ పంపించింది, మార్నింగ్ వెళ్తున్నారు. స్టాఫే వెళ్ళి వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి మరి ఎన్ని రోజులని వాటర్ ట్యాంక్ పిల్లలకి వాటర్ ట్యాంక్ ద్వారా మరి పిల్లలకు ఫెసిలిటీ కలిగిస్తారు. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదు సార్. సో ఇప్పుడు ఇంకొకటి 11:30 వరకు 11:30 వరకు కూడా ఇంతవరకు టిఫిన్ చేయలేదు పిల్లలు. 6th క్లాస్ పిల్లలు. వాళ్ళ వయసు ఎంత సార్? కనీసం మనకే ఆకలేస్తుంది ఒక పూట తినకపోతే. అట్లాంటి పిల్లలు 6th క్లాస్ పిల్లలు ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇప్పుడు 300-400 పిల్లలు కూడా ఎవరు కూడా టిఫిన్ చేయలేదు. స్టిల్ 11:30 వరకు కూడా బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా. మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు, మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే, నాన్న వాటర్ అయిపోతే ఎట్లా వెళ్తావు నాన్న అనేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసిన మా పాపని బట్టేసుకొని. అడిగినాం సార్, 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. మాది అలీగూడెం గ్రామం, జిల్లా మహబూబాబాద్, మండలం బయ్యారం. వాటర్ లేవు ఇక్కడ. ఈఎంఆర్ స్కూల్ ఏకలవ్య నాలుపాడ్. ఇక్కడ వాటర్ లేవు, ఫుడ్ మంచిగా లేదు. సాంబార్ కూడా మొత్తం ఫుల్గా ఉన్నది, చింతకాయ తిన్నట్టే. ఈ అన్నం కూడా మొత్తం పచ్చిదే వస్తుంది. గుగ్గిళ్ళల్లో కూడా పురుగులే వస్తున్నాయి. వాటర్ సరిగా లేదు, బాత్రూమ్ పోవన్నా లేదు. 1 వారం 2 వారాల దాకా అవస్థలు పడాలని చెప్తున్నారు. నేను సుసిందర్ కళ్యాణి, సిద్ధమైన సుసిందర్ కళ్యాణ్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా, ఫెసిలిటీస్ చాలా పోయినాయి. 70-80 ఫ్యాన్స్ పాడైపోతుంది. వాటర్ ఎప్పుడు వస్తున్నాయి అని టీచర్స్ అడిగితే ఆర్చివో సార్ చెప్పా, మా వల్ల కాదు అని అంటారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. టాయిలెట్ పోవడానికి వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. వాష్రూమ్ స్మెల్ అయితే డట్టీగా వస్తుంది. అన్నం తిన్నామంటే నేను 2 రోజులు తినలేదు అన్నం. దాంట్లో చిన్న స్టోన్స్ వచ్చి మొత్తం గలీజ్ ఉంది. మొత్తం తింటా అంటే స్టమక్ పెయిన్ వచ్చి నిన్న నైట్ కూడా నేను తినలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, అసలు పిల్లలు అన్నము కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తినకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక మేము ఇంటికి తీసుకెళ్తాము, ఇక్కడ హాస్టల్లో ఉంచము అని చెప్తున్నారు. దీనిపై ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదంటారు? దిశ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ తీరు కనపడుతుంది. భావి భారత పౌరులను తీర్చిదిద్దామంటూ ఒక పక్క ప్రకటనలు గుప్పిస్తూ స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఆచరణలో మాత్రం అత్యంత పాశవికంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలు తల్లిదండ్రులను వదిలి 6వ తరగతి నుంచి మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవడానికి వచ్చినటువంటి పిల్లలు కనీసం అన్నం తినలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఈ పర్టికులర్ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాడపాడుల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఏకలవ్య మోడల్ స్కూల్ ఏదైతే ఉన్నదో, ఇక్కడ రెసిడెన్షియల్ పాఠశాల ఉందో, దీంట్లో సమస్యలు చెప్తే భారతం అంతా, రాస్తే రామాయణం అంతా అయ్యేటట్లు కనపడుతుంది. ఎందుకంటే ఏ విద్యార్థిని కదిలించినా కన్నీటి పర్యంతం అవుతున్నారు. తల్లిదండ్రులను కదిలిస్తే పేద పిల్లలను చంపేస్తారా, ఇంట్లలో ఉంచుకోలేక స్కూల్లో జరిపిస్తే తమ పిల్లలకు
దిక్కు లేకుండా చేస్తున్నారు, ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద పిల్లల్ని చంపుకుంటామా ఇంట్లో, లేకపోతే ఇంటికి తీసుకెళ్లాలా అనేటువంటిది తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ గా కనపడుతుంది. మొత్తంగా ఏకలవ్య పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలు చెప్తూ పోతే ఒక పెద్ద చాంతాడంత సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటి సమస్య విద్యార్థులు చెప్తున్నటువంటి సమస్య మంచినీటి సమస్య. దాదాపు నెల రోజుల నుంచి నీటి సమస్యను పరిష్కరించాలని ఆ ప్రిన్సిపాల్ కి, టీచర్లకు, ఆర్సీఓకి ఎంతమందికి చెప్పినా కనీసం పట్టించుకోవట్లేదు అనేటువంటిది వారు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. ఇక రెండో ఆరోపణ భోజనం సరిగా లేదనేది. కనీసం అన్నాన్ని ఉడికించి పెడితేనైనా తినేవాళ్ళం, కానీ ఉడకకుండా ఉంటుంది అనేటువంటిది రెండో ఆరోపణ. మూడో ఆరోపణ నీళ్ల సాంబారు పోస్తున్నారు, పురుగులు వస్తున్నాయి కూరల్లో అని చెప్తే కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది అంటున్నారు. 4 అత్యంత దారుణమైనటువంటి దుర్గంధం వెదజల్లుతున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే నీళ్లు లేకపోవడంతో టాయిలెట్లలో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు 2 రకాల టాయిలెట్స్, లాట్రిన్స్ అయితే అత్యంత దుర్భరంగా ఉన్నాయని చెప్తున్నారు. యూరినల్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి దుర్గంధం వస్తుంది. దాంతో 2-3 రోజులు పస్తులు ఉంటున్నాము అన్నం తినకుండా అని చెప్పి పిల్లలు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటే సిబ్బంది నిర్లక్ష్యం. కనీసం వంట చేసేందుకు కూడా వంట మనిషి మినహాయిస్తే మిగిలినటువంటి సపోర్టింగ్ స్టాఫ్ లేకపోవడంతో పిల్లలే ఆ కూరగాయలు కట్ చేయడం కావచ్చు, రొట్టెలు తయారు చేసుకోవడం కావచ్చు, టిఫిన్ కి సంబంధించినటువంటి పదార్థాలు తయారు చేస్తున్నప్పుడు తాము స్వయంగా చూసామని తల్లిదండ్రులు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. 1-2 ఈ ఏకలవ్య మోడల్ స్కూల్లో నెలకొన్నటువంటి సమస్యలను చూస్తే కన్నీళ్లు ఆగనటువంటి పరిస్థితులు. తల్లిదండ్రులు అయితే బోర్న బాధపడుతున్నట్టు పరిస్థితులు. 1 రోజు 2 రోజులు అంటే అడ్జస్ట్ అవుతాం, కానీ నెల రోజులు అయిపోయింది, ఎంత మందికి చెప్పినా కానీ పరిష్కరించట్లేదు అనేది ఆ తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి వాదన. అన్నం కడుపులో నొప్పి లేస్తుంది, అరగలేదు అని చెప్పి వెళ్ళి టీచర్లకు, ప్రిన్సిపాల్ చెప్తే మీరు అధికంగా తింటున్నారు, ఎక్కువ తినడం వల్ల మీ కడుపులో నొప్పి వస్తుందని చెప్పారనేది తల్లిదండ్రుల ఆరోపణగా కనిపిస్తుంది. అసలే ఉడకనన్నం తిని కడుపుల నొప్పితో బాధపడుతున్నామని పిల్లలు చెప్తుంటే ఎక్కువ తిని కడుపుల నొప్పి లేస్తుందంటూ టీచర్లు ఇది చేస్తున్నారు అనేటువంటిది ఇంకొక ఆరోపణగా కనపడుతుంది. ఫ్యాన్లు సరిగా లేవు అనేది మరొక ఆరోపణ. దద్దుర్లు వస్తున్నాయంట పిల్లలకి, స్నానాలు లేకపోవడం చేత, సరి అయినటువంటి శానిటేషన్ వ్యవస్థ లేకపోవడం చేత ఒంటి నిండా దద్దులు వస్తున్నాయని చెప్తున్నారు. దాంతో ఇండ్లకి తీసుకెళ్లి దగ్గరలో చుట్టుపక్కల 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళి స్నానాలు చేయించి ఆ బట్టలు శుభ్రం చేయించి మళ్ళీ ఉతికి తీసుకొచ్చి 3వ రోజుకి అట్లా ప్రతిరోజు పంపిస్తామని చెప్తున్నారు. కానీ సుదూర ప్రాంతాల నుంచి కొంతమంది అయితే హైదరాబాద్ కావచ్చు, పరిసర జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటి కడు పేద విద్యార్థులను తీసుకొచ్చి మోడల్ స్కూలు ఏకలవ్య పాఠశాల గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పాఠశాల. చాలా మంది పేద నిరుపేద విద్యార్థులను పాఠశాలకు దూరమైనటువంటి వారందరినీ తీసుకొచ్చి రెసిడెన్షియల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఇప్పుడు దానంతా చిన్నాభిన్నం చేస్తున్నారు అనేటువంటిది తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ప్రధానంగా ఉడకనన్నము, దద్దుర్లు వస్తున్నాయి, కంపు కొడుతున్నటువంటి పాఠశాలను ఎట్లా చేయాలనేటువంటిది. వాంతులు విరేచనాలు వచ్చినటువంటి పిల్లలు అయితే చాలా సంఖ్య పెద్దగా ఉందంటున్నారు. వాంతులు వచ్చిన ఆడపిల్లలను తీసుకుపోయి పాఠశాలలో వాంతులు వస్తే తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఎవరికీ రెస్పాన్సిబిలిటీ లేదంటున్నారు. టీచర్లకు చెప్తే ప్రిన్సిపాల్ చెప్పాలనేది, ప్రిన్సిపాల్ చెప్తే ఆర్సీఓ అంటున్నారు. ఆర్సీఓ కూడా పరిష్కరించట్లేదు అనేది మరొక ఆరోపణ. ఇక ఈ రకంగా ఈ సమస్యలన్నీ పేరుకుపోయినాయి. ఈ ఉంచాలా లేకపోతే తమ పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్లాలా అర్థం కానటువంటి పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉంచితే జరిగేటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి దాని విషయంలో చాలా వారు తీవ్రమైనటువంటి మనోవేదన పడుతున్నారు. మొత్తంగా రెసిడెన్షియల్ పాఠశాల విద్యకు బహుశా ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనపడుతుంది. గతంలో సాక్షాత్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హాస్టల్ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా దానికి హాస్టల్ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా కనపడుతున్నాయి. ప్రత్యూష. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.